డియర్ ఫ్రెండ్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్కు ఉపయోగపడే ఆధునిక ప్రపంచ చరిత్రకు సంబంధించిన టాప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ వీడియో ద్వారా చర్చిద్దాం. మొదటి ప్రశ్న విషయానికి వస్తే, క్రింది వానిలో మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి సరికాని వాక్యం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. ఏ వాక్యం విషయానికి వస్తే, మొదటి ప్రపంచ యుద్ధం 1914-1918 సంవత్సరాల మధ్యకాలంలో జరిగింది అని ఇక్కడ ఇవ్వబడింది. ఇది సరైనటువంటి వాక్యమే. బి వాక్యం విషయానికి వస్తే, మొదటి ప్రపంచ యుద్ధం 1914 జూలై 28వ తేదీన ప్రారంభమైందని ఇక్కడ ఇవ్వబడింది. ఇది కూడా సరైనటువంటి వాక్యమే. సి వాక్యం విషయానికి వస్తే, మొదటి ప్రపంచ యుద్ధం 1918 నవంబర్ 11వ తేదీన ముగిసింది అని ఇక్కడ ఇవ్వబడింది. ఇది కూడా సరైనటువంటి వాక్యమే. ఇక డి వాక్యం విషయానికి వస్తే, మొదటి ప్రపంచ యుద్ధంలో కేంద్ర రాజ్యాల కూటమి మిత్ర రాజ్యాల కూటమిపై విజయం సాధించింది అని ఇక్కడ ఇవ్వబడింది. ఇది రాంగ్ సెంటెన్స్. ఎందుకు అంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాలే కేంద్ర రాజ్యాల కూటమిపై విజయం సాధించాయి. కానీ ఇక్కడేముంది అంటే, కేంద్ర రాజ్యాలు మిత్ర రాజ్యాల కూటమిపై విజయం సాధించాయి అని ఉంది. కాబట్టి ఇది రాంగ్ వాక్యం. మరి సరైనటువంటి వాక్యం ఏది ఇక్కడ అంటే, మిత్ర రాజ్యాలే కేంద్ర రాజ్యాలపై మొదటి ప్రపంచ యుద్ధంలో విజయం సాధించాయి అనేటువంటిది సరైనటువంటి వాక్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 వాక్యాల్లో డి వాక్యం తప్పు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం డి. ఇక రెండవ ప్రశ్న విషయానికి వస్తే, క్రింది సామ్రాజ్యాలలో మొదటి ప్రపంచ యుద్ధంతో పాటే అంతమైనవి ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. యాక్చువల్గా మొదటి ప్రపంచ యుద్ధం అయిపోగానే ఆ ప్రపంచంలో ముఖ్యమైన సామ్రాజ్యాలుగా పేరుగాంచినటువంటి కొన్ని సామ్రాజ్యాలు మొదటి ప్రపంచ యుద్ధంతో పాటే అంతమైనాయి. మరి ఇక్కడ 4 ఇవ్వబడ్డాయి. ఏవేవి అంటే, 1 ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం, 2 టర్కీ దేశం ఆధీనంలో ఉన్నటువంటి ఒటోమన్ సామ్రాజ్యం, 3 రష్యన్ సామ్రాజ్యం, 4 జర్మన్ సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలని మనం గమనిస్తే, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఈ 4 కూడా అంతమైపోయాయి. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే డి, అంటే పైవన్నీ అనేది దీనికి సరైనటువంటి సమాధానం. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ 4 సామ్రాజ్యాలు కూడా అంతమైపోయాయి. కాబట్టి దీనికి సమాధానం డి, అనగా పైవన్నీ. తర్వాత ప్రశ్న విషయానికి వస్తే, క్రింది వానిలో లెనిన్కి సంబంధించి సరికాని వాక్యం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. ఏ వాక్యం విషయానికి వస్తే, లెనిన్ అసలు పేరు వ్లాదిమిర్ ఇల్లిచ్ ఉల్యనోవ్ అని ఇక్కడ ఇవ్వబడింది. ఇది సరైనటువంటి వాక్యమే. ఇక బి వాక్యం విషయానికి వస్తే, లెనిన్ ఇస్క్రా అనే రహస్య పత్రికను నడిపాడు. ఇది కూడా సరైనటువంటి వాక్యమే. సి వాక్యం విషయానికి వస్తే, మొదటి ప్రపంచ యుద్ధం మధ్యలోనే రష్యా యుద్ధం నుంచి ఉపసంహరించుకోవడం లెనిన్కు ఏమాత్రం ఇష్టం లేదు అని ఇక్కడ ఇవ్వబడింది. దీన్ని బాగా గమనిస్తే ఇక్కడ ఏమిచ్చారు అంటే, మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యా ఉపసంహరించుకోవడం లెనిన్కి ఏమాత్రం ఇష్టం లేదు అని ఇక్కడ ఇవ్వబడింది. అయితే ఇది రాంగ్ సెంటెన్స్. ఎందుకంటే రష్యా 1917లో రష్యాలో విప్లవం సంభవించింది. మరి విప్లవం ఎదుర్కొంటూ రష్యా మొదటి ప్రపంచ యుద్ధాన్ని కంటిన్యూ చేయలేదనేటువంటి ఉద్దేశంతో లెనిన్ రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఉపసంహరించుకోవాలి అని కోరుకున్నాడు. అంటే అతనికి రష్యా దేశం మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఉపసంహరించుకోవడం చాలా ఇష్టమైనటువంటి విషయం అది. కానీ ఇక్కడేముంది, ఇష్టం లేదనుంది. కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్. ఇక డి వాక్యం విషయానికి వస్తే, లెనిన్ బొల్షివిక్ల నాయకుడు అని ఇక్కడ ఇవ్వబడింది. ఇది కూడా సరైనటువంటి వాక్యమే. ఫైనల్గా మరి ఈ 4 వాక్యాల్లో సరికానటువంటి అంటే ఇన్కరెక్ట్ వాక్యం ఏది అంటే సి.
తర్వాత ప్రశ్న విషయానికి వస్తే క్రింది వానిలో హిట్లర్కు సంబంధించి సరికాని వాక్యం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఏ వాక్యం విషయానికి వస్తే హిట్లర్ 1889 ఏప్రిల్ 20వ తేదీన ఆస్ట్రియాలోని బ్రానౌ అను పట్టణంలో జన్మించాడు అని ఇక్కడ ఇవ్వబడింది. ఇది సరైనటువంటి వాక్యమే. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. యాక్చువల్గా హిట్లర్ జర్మనీ దేశానికి చెందినటువంటి నియంత అయినప్పటికీ అతను జర్మనీలో జన్మించలేదు. అతను ఆస్ట్రియా దేశంలోని బ్రానౌ అనే పట్టణంలో జన్మించాడు. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం. ఇక బి వాక్యం విషయానికి వస్తే హిట్లర్ హాబ్స్బర్గ్ వంశ పరిపాలనను చాలా ఇష్టపడేవాడు అని ఇక్కడ ఉంది. ఇది రాంగ్ సెంటెన్స్. ఎందుకు ఇది రాంగ్ సెంటెన్స్ అంటే హాబ్స్బర్గ్ వంశం అనేది ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసేది. ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం అంటే ఆస్ట్రియా హంగరీ దేశాలకు చెందినటువంటి సామ్రాజ్యాన్ని హాబ్స్బర్గ్ అనేటువంటి వంశం పరిపాలన చేసేది. ఆ వంశం యొక్క పరిపాలన హిట్లర్కి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. కానీ ఇక్కడేముంది, హిట్లర్ హాబ్స్బర్గ్ వంశ పరిపాలన చాలా ఇష్టపడేవాడు అని ఉంది ఇక్కడ. కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్. ఇంకా సి వాక్యం విషయానికి వస్తే హిట్లర్ నీసి అను తత్వవేత్త సిద్ధాంతాలకు ప్రభావితుడయ్యాడు అని ఇక్కడ ఇవ్వబడింది. ఇది సరైనటువంటి వాక్యమే. ఎందుకంటే హిట్లర్ నీసి అనే తత్వవేత్త బోధనల చేత అత్యధికంగా ప్రభావితుడయ్యాడు. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యమే. ఇక డి వాక్యం విషయానికి వస్తే హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించి ప్రభుత్వం ద్వారా ఐరన్ క్రాస్ అను పథకాన్ని పొందాడు అని ఇక్కడ ఇవ్వబడింది. ఇది సరైనటువంటి వాక్యమే. సో ఫైనల్గా మరి 4 వాక్యాల్లో మరి రాంగ్గా ఉన్నది ఏది అంటే బి అనేటువంటి వాక్యం. కాబట్టి దీనికి సమాధానం బి. తర్వాత ప్రశ్న విషయానికి వస్తే క్రింది వానిలో నానాజాతి సమితికి సంబంధించి సరైన వాక్యం లేదా వాక్యాలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. ఒకటో ఆప్షన్ మనం గమనిస్తే నానాజాతి సమితి 1920 సంవత్సరం జనవరి 10వ తేదీన ఏర్పాటైందని ఇక్కడ ఇవ్వబడింది. ఇది సరైందే. ఇక రెండవది మనం గమనిస్తే నానాజాతి సమితి యొక్క సచివాలయ కేంద్ర స్థానం స్విట్జర్లాండ్లోని జెనీవా అని ఇక్కడ ఇవ్వబడింది. ఇది కూడా సరైందే. ఇక మూడవ వాక్యం మనం గమనిస్తే నానాజాతి సమితి ప్రారంభ సమయంలో మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య 4, అవి జపాన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇటలీ అని ఇక్కడ ఇవ్వబడింది. అంటే ఈ మూడవ వాక్యం మనం ఒకసారి గమనిస్తే నానాజాతి సమితి అంటే ఇంగ్లీష్లో లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాం. దీని యొక్క ప్రారంభ సమయంలో శాశ్వత సభ్య దేశాలుగా 4 దేశాలు ఉన్నాయి. దేనిలో అంటే నానాజాతి సమితిలో. ఆ 4 ఏవంటే జపాన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇటలీ. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ నానాజాతి సమితికి సంబంధించిన 3 వాక్యాలు ఇవ్వబడ్డాయి. ఈ 3 కూడా సరైనవిగానే ఉన్నాయి. కాబట్టి మరి దీనికి సమాధానం పైవన్నీ అనగా డి అనేటువంటిది దీనికి సమాధానం. తర్వాత ప్రశ్న విషయానికి వస్తే క్రింది వానిలో చైనాకు సంబంధించి సరైన వాక్యం ఏది అని ఇక్కడ ప్రశ్న ఇవ్వబడింది. సరైనటువంటి వాక్యం చైనాకు సంబంధించి సరైన వాక్యం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఏ వాక్యం విషయానికి వస్తే చైనా బ్రిటన్ దేశానికి వలస దేశం అని ఇక్కడ ఇవ్వబడింది. ఇది తప్పు. బి వాక్యం విషయానికి వస్తే చైనా ఫ్రాన్స్ దేశానికి వలస దేశం అని ఇవ్వబడింది. ఇది కూడా తప్పు. సి వాక్యం విషయానికి వస్తే చైనా పోర్చుగల్ దేశానికి వలస దేశం అని ఇవ్వబడింది. ఇది కూడా తప్పు. మరి సరైనటువంటి వాక్యం ఏది అంటే డి అనేది ఇక్కడ సరైనటువంటి వాక్యం. ఎందుకు డి అనేది సరైనటువంటి వాక్యం అంటే ఇక్కడ డి వాక్యాన్ని మనం గమనిస్తే చైనా అనేక వలస పాలక దేశాల నియంత్రణలో ఉండి పేరుకు మాత్రమే స్వతంత్రంగా ఉన్న దేశం అని ఇక్కడ ఇవ్వబడింది. ఇది సరైనటువంటి వాక్యం. ఎందుకు అంటే చైనాను అనేక దేశాలు కంట్రోల్ చేశాయి.
చైనాను అనేక దేశాలు కంట్రోల్ చేయడంతో దాన్ని ఏమంటామంటే చైనా అనేక వలస పాలక దేశాల నియంత్రణలో ఉన్నింది అని అంటాం. అది పేరుకు మాత్రమే స్వతంత్రంగా ఉండేటువంటి దేశం. జస్ట్ పేరుకు మాత్రమే చైనా స్వతంత్రంగా ఉంటూ అనేక దేశాల నియంత్రణలో మరి అది కొనసాగింది. భారతదేశంతో పోలిస్తే చైనా పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. సో కాబట్టి మరి చైనాకు సంబంధించి ఇక్కడ సరైన వాక్యం ఏది అంటే డి.